విశ్వం మాట్లాడుతోంది, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు. మన భూమి సౌరమండలంలో ఖచ్చితంగా సరైన సమతుల్యమైన స్థానంలో ఉంది. ఈ సమతుల్యత వల్లే ఇక్కడ జీవం ఉనికిలోకి రావడం సాధ్యమైంది. ఈ సమతుల్యత గురించే ఖురాన్లో ఇలా ఉంది: ఆకాశాన్ని ఆయన ఎత్తుగా నిర్మించాడు మరియు తూకాన్ని సమతుల్యతను స్థాపించాడు. మీరు ఆ సమతుల్యతను భంగం చెయ్యకూడదని. భూమి సూర్యునికి కేవలం 10% దగ్గరగా ఉన్న ఉష్ణోగ్రత అంతగా పెరిగి మొత్తం భూమి కాలిపోయి బూడిదైపోయేది. అదే భూమి కేవలం 10% దూరంగా ఉన్న తీవ్రమైన చలిపడి మొత్తం గ్రహం గడ్డకట్టిపోయేది. సూర్యుని వ్యవస్థ గురించి ఖురాన్ ఇలా చెబుతుంది: సూర్యుడు తనకు నిర్ణయించబడిన మార్గంలోనే ప్రయాణిస్తున్నాడు. భూమి భ్రమణ వేగం 10% పెరిగితే గాలులు గంటకు 300 నుంచి 400 కిలోమీటర్ల వేగంతో వీచేవి. అదే వేగం 10% తగ్గితే పగళ్లు అంతగా పొడవుగా మారి ఉష్ణోగ్రతలు 60 నుంచి 80 డిగ్రీల వరకు చేరేవి. మరియు రాత్రులు అంతగా చల్లగా మారి ఉష్ణోగ్రతలు -40 నుంచి -50 డిగ్రీల వరకు పడిపోయేవి. భూమి భ్రమణం గురించి ఖురాన్ ఇలా ఉంది: అల్లాహ్ వద్ద ప్రతి విషయం ఒక నిర్ణీత కొలత, అంచనాతోనే ఉంది. సూర్యుని ఉష్ణోగ్రత అంత సమతుల్యంగా ఉంది కాబట్టే భూమిపై జీవం సాధ్యమైంది. చంద్రుని ఖచ్చితమైన గమనమే భూమి అక్షాన్ని స్థిరంగా ఉంచుతోంది. దాంతో ఋతువులు చెడిపోకుండా జీవితం కొనసాగుతోంది. సూర్యుడు, చంద్రుడు, వెలుగు మరియు కాలగణన గురించి ఖురాన్ ఇలా ఉంది: అల్లాహ్నే సూర్యునిని వెలుగుగా చేశాడు మరియు చంద్రునికి దశలను నిర్ణయించాడు, మీరు సంవత్సరాల లెక్కను మరియు గణనను తెలుసుకునేందుకు. మరియు గురుగ్రహం జూపిటర్ అంతరిక్షంలో ఒక మహాకవచంలా పనిచేస్తుంది. ప్రమాదకరమైన గ్రహశకలాలు మరియు ఉల్కలను భూమికి చేరకముందే అడ్డుకుంటుంది. గ్రహాలు భూమిపై పడకుండా అల్లాహ్ కాపాడుతున్నాడని ఖురాన్ లో చెప్పబడింది. అల్లాహ్ ఆకాశాన్ని నిలబెట్టి పెట్టాడు, అది భూమిపై పడిపోకుండా. నిశ్చయంగా ఆయన మనుషులపై అత్యంత కరుణామయుడు. గురుగ్రహం సూర్యునికి 10% దగ్గరగా ఉంటే అది శుక్రగ్రహం వీనసును కాపాడేది. అదే 10% దూరంగా ఉంటే అది మంగళగ్రహం మార్సును కాపాడేది. అంటే ఈ రక్షణ వ్యవస్థ ప్రత్యేకంగా భూమి కోసం ఏర్పాటు చేయబడింది. ఇదే విషయాన్ని ఖురాన్ ఇలా చెబుతోంది: మేము ఆకాశాలను మరియు భూమిని ఆటగా సృష్టించలేదు, మేము వాటిని సత్యంతోనే సృష్టించాము. కానీ ఎక్కువ మంది తెలుసుకోరు. ఇప్పుడు ప్రశ్న ఇది కాదు ఇవన్నీ ఎలా జరిగాయి అని. అసలు ప్రశ్న ఇది: ఇంత సూక్ష్మమైన, పరస్పర అనుసంధానమైన, సమతుల్యమైన వ్యవస్థ కేవలం యాదృచ్ఛికంగా జరిగిందని అనగలమా? ఖురాన్ ఇలా చెబుతోంది: నిశ్చయంగా ఆకాశాల సృష్టిలో మరియు భూమి సృష్టిలో, రాత్రి మరియు పగలు మారడంలో బుద్ధిమంతులకు స్పష్టమైన సూచనలు ఉన్నాయి.